దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే ఎక్కువ ఎన్నిక అక్రమాలు జరిగాయని, కానీ రాహుల్ గాంధీ ఏపీ గురించి ఏమీ మాట్లాడడం లేదని, చంద్రబాబుతో చేతులు కలపడం వల్లనే ఏపీ ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడడం లేదని జగన్ అన్నారు. ఈ మధ్యకాలంలో ఇంత పసలేని, హాస్యాస్పద, అపరిపక్వ రాజకీయ వ్యాఖ్య దేశంలో ఎవరూ చేసుండరు. ఏపీ గురించి మీరు సైలెంట్గా ఉంటే రాహుల్ అక్కడి ఎన్నికల అక్రమాల గురించి కత్తి తిప్పాలా? అసలు నిజానికి రాహుల్ దేశం మొత్తం ఎన్నికల గురించి మాట్లాడలేదు. 2024లో వివిధ రాష్ట్రాల్లో ఎదురైన ప్రతికూల ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని గెలుస్తామని బాగా నమ్మకం ఉండి ఓడిపోయిన కర్ణాటకలోని ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో చోటు చేసుకున్న 5 రకాల ఇర్రెగ్యులారిటీస్ గురించి మాట్లాడారు. రాహుల్ చూపించింది కేవలం ఓ ఉడికిన అన్నం మెతుకు. ఆయన ఒక మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ను మాత్రమే కవర్ చేశారు. ఏమాత్రం కనీసం తర్కం, మౌలిక అవగాహన లేకుండా అసలు అలా ఎలా ఏపీ గురించి ఏమీ చెప్పలేదని వ్యాఖ్యానించగలడు? అది జగన్కే సాధ్యం. ఆయన పలికిన మరో ఆనిముత్యం ఏమిటంటే రాహుల్ చంద్రబాబు మధ్య ఏదో ఒప్పందం ఉందన్నారు. ఇది మరీ పీక్స్. టీడీపీ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమిలో ఉంది. వాళ్ళు బాగానే ఉన్నారు. ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఈయనకు అది ఇష్టం లేకపోవడం సహజమే, తప్పేం లేదు. కానీ మోదీకి వ్యతిరేకంగా బాబు రాహుల్తో చేతులు కలుపుతాడని అనడం ద్వారా ప్రజల దృష్టిలో పలచనే అవుతాడాయన. ఏమాత్రం కన్విన్సింగ్గా లేని వ్యాఖ్య ఇది. గతంలో మోదీని విభేదించినప్పుడు బహిరంగంగానే రాహుల్ చెంతకు చంద్రబాబు చేరిన విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు మోదీని కాదని బాబు అటువైపు వెళ్లరనేది కూడా అందరికీ అర్థమయ్యేది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కాబట్టి ఈ శేష జీవితం కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవాలని కూడా జగన్ సెలవిచ్చారు. 2029 ఎన్నికల వరకు చంద్రబాబు జీవించి ఉండకూడదనే బలమైన కోరిక ఏదో మనసులో ఉంటే మాత్రం అలా బయటపడితే ఎలా జగన్ గారు? అస్సలు బాలేదు. మామూలుగా అయితే పొలిటికల్ పార్టీస్ వాటి క్యాడర్స్ను ఒకరినొకరు దూషించుకోవడం పెద్దగా పట్టించుకోకక్కర్లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో రాజకీయాలు తమ హుందాతనాన్ని ఎప్పుడో కోల్పోయాయి. కానీ పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతగా, డీసెంట్గా ఉండాలని ఆశించడంలో తప్పు